అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. మహాశివరాత్రి సందర్భంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను పరిశీలించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులందరూ గోదావరి నదీ స్నానం ఆచరించి మహాదేవుని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగనీయకుండా మున్సిపాలిటీ వారిని, పోలీస్ వారిని ఆదేశించామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు గొర్రెల శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూర్పనేని చిన్ని, 9వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ పెనుమక జయరాజు, మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు. రేపు మహాపర్వదినం మహాశివరాత్రి సందర్భంగా కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి గోపాద క్షేత్రాలు ఏదైతే ఉందో, ఈ గోపాద క్షేత్రంలో పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి ఆచారం, అందరూ కూడా వచ్చి పుణ్యస్నానాలు చేసి తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్నానాలు గోదావరిలో గోపాద క్షేత్రంలో చేసి ఆ తర్వాత దేవుని దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి ఆనవాయితీ పూర్వం నుంచి ఉంది. ఈ మహాశివరాత్రికి సంబంధించి దాదాపుగా 25 నుంచి 30,000 పైగానే భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తారనేటువంటిది ఒక అంచనా ఉంది ప్రతి సంవత్సరం వచ్చేటువంటి దాని మీద. దానికి తగ్గట్టుగా ఈ యొక్క రేవు మొత్తం ఏదైతే ఉందో అంతా కూడా పూర్తిగా కూడా గోపాద క్షేత్రానికి సంబంధించిన ప్రాంతం అంతా కూడా శుభ్రపరిచి, ఇటు మున్సిపాలిటీ కానీ, ఇటు పోలీస్ వారు కానీ, ఇటు ఎండోమెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, అన్ని డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ కానీ, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి ఇక్కడ వారు తగినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మంచినీరు కానీ, అదేవిధంగా స్త్రీలు ముఖ్యంగా స్నానాలు చేసినప్పుడు బట్టలు మార్చుకోవడానికి సంబంధించినటువంటి రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే కనుక భక్తులు వచ్చేటువంటి వాళ్ళకి ప్రసాదాలు కల్పించడంలో కానీ, టిఫిన్స్ ఏర్పాటు చేయడంలో కానీ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పోలీసులు కూడా భారీగా కూడా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అందరూ మోహరించి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ కానీ, ఇటు మున్సిపాలిటీకి సంబంధించిన స్టాఫ్ కానీ అందరూ కూడా కలిసి లైటింగ్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా స్వచ్ఛంద సంస్థలు అయితే కనుక చాలా మంది వరకు కొన్ని వచ్చేటువంటి భక్తుల కోసం కూడా వాళ్ళకి ప్రసాదాలు, టిఫిన్లు కూడా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ యొక్క గోపాద క్షేత్రంలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికీ అన్నీ కూడా పూర్తి చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు 3 గంటల నుంచే వచ్చి ఇక్కడికి స్నానాలు ఆచరించి దర్శనం చేసుకునే అలవాటు సాంప్రదాయం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు వెళ్తూ ఉన్నారు. స్నానాలు చేసిన దానికి కూడా భక్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే మీరు స్నానాలు చేయడం కోసం గోపాద క్షేత్రంలో పెట్టినటువంటి ప్రాంతం ఉందో అక్కడ మాత్రమే స్నానాలు చేయాలి. హెచ్చరిక బోర్డులు ఎక్కడైతే కనుక మీరు గోదావరిలోకి మీరు ఎక్కడ పడితే అక్కడ దిగి స్నానాలు చేయడానికి దయచేసి భక్తులు ఎవరు కూడా చేయొద్దు. ఎందుచేతంటే తెలియనటువంటి లోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ పొరపాటున కనుక మన స్నానాలు దిగితే కనుక ఆ లోతులు ఎటువంటి ప్రమాదం కూడా జరిగేటువంటి అవసరం ఉంది కాబట్టి పోలీసు వారు, అదేవిధంగా మున్సిపాలిటీ, రెవెన్యూ సంబంధిత సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులకు సంబంధించిన వాళ్ళ సూచనలు, సలహాలు పాటిస్తూ ఎవరి మట్టుకు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేయకుండా గోపాద క్షేత్రంలో తగిన ఏర్పాట్లు కూడా చేసాం. బోట్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అటుగా బోట్లు దాటి ఎవరో కూడా ముందుకు స్నానాలకు వెళ్ళకోకుండా మీకు కేటాయించినటువంటి మెట్టులు ఎక్కడైతే ఉన్నాయో స్నానాలకు సంబంధించిన రేవు ఘాట్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు స్నానాలు ఆచరించి మీరు యొక్క పర్వదినం రోజున మీరు దేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరంతా కుటుంబ సభ్యులతోటి, పిల్లపాపలతో అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి వెళ్ళవేళలా మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క శివుని కోరుకుంటూ మీరంతా కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా వచ్చి మీరు అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మనం ఒకరిమే కాదు ఇక్కడ వచ్చి స్నానాలు చేసినటువంటిది. గోపాద క్షేత్రాలంటే కూడా కొంచెం ఫేమస్ అయినటువంటిది కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చాలామంది వస్తూ ఉంటారు. పిండ ప్రదానం చేయడం కోసం వస్తూ ఉంటారు, స్నానాలు చేస్తూ వస్తూ ఉంటారు, దేవుని దర్శనం చేసుకుంటూ వస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు కేటాయించిన ప్లేస్లో వాడు, పిండ ప్రదానం కేటాయించిన వాడు, అదేవిధంగా పుణ్య స్నానాలు చేసేటువంటి వాడు ఎవరు కేటాయించిన ప్లేస్లో వాళ్ళు చేయాలి. గోదావరిలోకి దిగలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పక్కనే షవర్ బాత్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇతర అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు గోదావరిలోకి దిగలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షవర్ బాత్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సౌకర్యాన్ని
మీరు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, వయసు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉపయోగించుకొని మీరంతా కూడా చక్కగా స్నానాలు ఆచరించి దేవుని దర్శనం చేసి వెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా మనం ఉన్న మన ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని శుభ్రంగా ఉంచాలి. అందరితో పాటు మనం కూడా కొద్దిమంది వచ్చి ఎవరి మట్టుగాళ్ళు వచ్చి వెళ్తుంటారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అంతా శుభ్రంగా ఉంచుకుంటే ఎవరి మట్టుగాళ్ళు అధికారులు ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు పాటించి మీరంతా కూడా పుణ్యస్థానాలు ఆచరించి దేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.